US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనం చూడొచ్చు ఋషికొండ ప్యాలెస్ల మీద నానా రాద్ధాంతం ఒక పక్క జరుగుతుంటే మరోవైపు వైసీపీ పార్టీ ప్యాలెస్లు తెర మీదకి వచ్చాయి. మనం చూడొచ్చు అనకాపల్లిలో కావచ్చు, అలాగే విశాఖపట్నంలోని ఎండాడ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద పార్టీ కార్యాలయాల కోసం ప్యాలెస్లను నిర్మించడం తెర మీదకి వచ్చింది. వీటిని ఆపడానికి జనసేన నాయకులు రాత్రి వరకు కూడా చాలా ప్రయత్నించారు. ప్రస్తుతం ఇక్కడ ఈ నిర్మాణాలు ఎలా జరిగాయి, వాటిని ఎలాగా ఆపేరు అన్నది మనతో పాటు ఉన్న మూర్తి యాదవ్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి యాదవ్ గారు, వైసీపీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఈ ప్యాలెస్ లాంటి పార్టీ భవనాలని నిర్మించింది. దీన్ని మీరు ఎలా అడ్డుకున్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అత్యంత విలువైనటువంటి వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని తన సొంత పార్టీ కార్యాలయాల కోసం నామమాత్రపు రుసుము లీజ్కి కేటాయించుకొని, అంటే ఎండాడిలో ఎకరం 50 కోట్ల రూపాయలు ఉన్న దగ్గర 2 ఎకరాల స్థలాన్ని 100 కోట్ల రూపాయలు చేసేటువంటి ఆ యొక్క స్థలాన్ని కేటాయింపు చేసుకొని సర్వే నెంబర్ 175/4లో ఉన్నటువంటి ఆ యొక్క ఎండాడ్ సర్వే నెంబర్లో 2 ఎకరాల భూమిని కేటాయించుకొని కేవలం ఏడాదికి 1000 రూపాయలు మాత్రమే లీజు డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వానికి 33 ఏళ్ల పాటు ఆ లీజు తీసుకున్నది అదొక విషయం. అయితే అనకాపల్లి రాజుపాలెంలో 75/4లో సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎకరం 70 సెంట్ల యొక్క ల్యాండ్ని వైసీపీ కార్యాలయం కేటాయించుకున్నారు. 2 కార్యాలయాలకి కేటాయించుకున్న భూములు నామమాత్రపు ధరలు కోట్ల రూపాయలు చేసే భూములు, ప్రభుత్వ భూములు ఒక ఎత్తు అయితే, అక్కడ నిర్మించాల్సినటువంటి వైసీపీ కార్యాలయాల భవనాలు ఏవైతే ఉన్నాయో అవి మహావిశాఖ నగరపాలక సంస్థ నుంచి అనుమతులు పొందాలి, భవన నిర్మాణ అనుమతులు పొందాలి, భవన నిర్మాణ ఫీజులు కట్టాలి. ఆ ఫీజులు కూడా కట్టకుండా ఎగేయడానికి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఆ బిఏ నెంబర్లు కేవలం వాళ్ళు అప్లై చేసి ఏడాదిన్నర నుంచి అప్లై చేసి ఉంచేశారు తప్ప వైజాగ్ ఎండాడ్ కార్యాలయం గురించి అది ఉడాలో అప్లై చేశారు. విఎంఆర్డీలో అప్లై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు విశాఖ జీవీఎంసీలోని పరిధిలోకి వచ్చేటువంటి ఎండాడ, జోన్ 2 పరిధిలోకి వచ్చేటువంటి ఎండాడ సైటు ఉడాలో ఎందుకు అప్లై చేశారు అంటే, కేవలం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల్ని ఐఆర్ఎస్ అని చెప్పి అనిపించేటువంటి అధికారులు ఎవరైతే జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అలాగే విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మల్లికార్జునులు డూడు బసవనంలాగా వీళ్ళకి తొత్తుల్లా వ్యవహరించి ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణాలు చేపడుతున్నా కానీ సామాన్యుడు ఒక బిల్డింగ్ కడితేనే నిబంధనలు అతిక్రమిస్తేనే కూలగొట్టేసేటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్ల లాంటి వైసీపీ కార్యాలయాలు రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్ములతో అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి వివరాలతో నిన్న చీఫ్ సిటీ ప్లానర్ మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారి సురేష్ గారికి మేము రిప్రజెంటేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. తక్షణమే ఆ నిర్మాణాలు కూల్చివేయాలి, నిబంధనల విరుద్ధంగా అక్కడ జరిగినాయి, ఎటువంటి నిర్మాణ అనుమతులు పొందలేదని చెప్పి నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవాళ జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలని తొలగించాలి, ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే దిశగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక కృతనిశ్చయంతో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర సంపదని కాపాడాలి, రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి ఈ పాలన ఏదైతే ఉందో ఖచ్చితంగా వైసీపీ నేతలకే కాదు అందరికీ కూడా బుద్ధి రావాలి. అక్రమంగా దోచుకున్న డబ్బులతో ఇప్పటికే మనందరం చూసాం, ప్రజాధనాన్ని లూటీ చేసేసి ప్రజాధనాన్ని ఇవాళ ఋషికొండ మీద నిర్మాణాలు కూడా సవ్యంగా చేపట్టలేదు, నిబంధనల విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని చెప్పి అన్నాం. అలాగే ఏదైతే తాడేపల్లి దగ్గర మంగళగిరిలో వీళ్ళు ప్రజావేదికని కూల్చడం మొదలుపెట్టారు, అది ప్రజాధనమే. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి దోచుకున్న డబ్బులతో వీళ్ళు పార్టీ కార్యాలయాలు ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ప్లాన్ అప్రూవల్స్ కానీ ఫీజులు కానీ ఏమి కట్టకుండా అవన్నీ కూడా కూల్చివేయాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సార్, మనం చూడొచ్చు ఒక నిండు సభలో మొత్తం గౌరవ సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన విశాఖలో నగరపాలక సంస్థ 14 లక్షల రూపాయలని కట్టించుకుని దీన్ని రెగ్యులర్ చేయడానికి, లేకపోతే మొత్తం తప్పులు తడకగా అనుమతులు ఇచ్చినట్టు నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇందులో వస్తుంది ఒక పక్క రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడింది, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజా పాలన కోసం ఇచ్చిన ప్రజా తీర్పుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ సాక్షాత్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు జీవీఎంసీ కమిషనరు, విశాఖ జిల్లా కలెక్టరు డూడు బసవన్నల్లాగా వైసీపీ తొత్తుల్లాగా ఇవాళ జగన్కి ఇవాళ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ
ఆగ మేఘాల మీద ఎండాడ ఏదైతే పార్టీ కార్యాలయం అనుమతులకి వాళ్ళు ఇచ్చేయడానికి నిన్నంతా కూడా ఫైలు ఆగ మేఘాల మీద నడుపుతూ ఉంటే మాకు విషయం తెలిసి మా దృష్టిలోకి రాగానే వెంటనే నిర్మాణ అనుమతులు వెంటనే నిలిపివేయాలి. కట్టేసినటువంటి నిర్మాణాలు బిల్డింగ్లు ఈ ఉపయోగిస్తున్నటువంటి బిల్డింగ్లకి ఇప్పుడు ఎలా మీరు అనుమతులు జారీ చేయడానికి మీరు శ్రీకారం చుడతారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా నిర్మాణ అనుమతులు నిలిపేయాలన్నాం, నోటీసులు జారీ చేయమన్నాం. చట్టపరంగా జీవీఎంసీ యాక్ట్ ప్రకారంగా అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశాం. మన ప్రభుత్వ లెక్కలు చూస్తుంటే కనుక అది వేకెంట్ ల్యాండ్, కానీ మనం అక్కడ చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. అటు రాజభవన్లో కావచ్చు, ఇటు ఎండార్లో కావచ్చు. ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి? అక్కడ తాడేపల్లిలో జరిగిందంటే అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్నా, లేకపోతే ప్రజా ఉపయోగం కోసం వీటిని వాడాలన్నా? ఎప్పుడైనా ఒక ఖాళీ సైట్కి జీవీఎంసీ పరిధిలో ఉన్నదానికి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి, ఖాళీ స్థలం పన్ను కట్టాలి. ఆ ల్యాండ్ ఏ పర్పస్ కోసం వీళ్ళైతే ఎలకేట్ చేసుకున్నారో దాని యొక్క కన్వర్షన్ ఛార్జెస్ కట్టాలి, డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి, కూడా డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టాలి, జీవీఎంసీకి బెటర్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కట్టిన తర్వాత అప్పుడు 14% ఛార్జెస్ కట్టిన తర్వాత కానీ ప్లాన్ అనేది ఇవాళ లాగిన్లోకి ఎల్టీపీ లాగిన్లోకి రాదు. అటువంటివన్నీ కూడా అసలు వీళ్ళు కట్టారా, సవ్యంగా కట్టలేదా, ఎంత మేరకు వీళ్ళు అసలు ఫీజులు కట్టారు అన్నది చూడకుండా, కనీసం బిల్డింగ్ నిర్మాణ అనుమతులు కూడా పొందకుండా, అసలు అధికారులు కన్నెత్తి తట్టుపక్క చూడకుండా వెళ్ళకుండా ఉండడానికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ప్యాలెస్లు. అవి చిన్న చిన్నవి కాదు, అవి 2 ఎకరాలు ఒక్కొక్క పార్టీ కార్యాలయం అంటే చిన్న విషయం కాదు. 100 కోట్ల రూపాయలు దోచుకున్న డబ్బులు ఏవైతే విశాఖ ప్రజల డబ్బులు ఉన్నాయో ఆ 1000 కోట్లు ఇవాళ అక్కడ వెచ్చించి వాళ్ళ పార్టీ కార్యాలయ ప్యాలెస్లు ఏవైతే కడుతున్నారో ఇవన్నీ చట్టరీత్యా ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే. కూల్చివేసేంత వరకు కూడా మేము పోరాడతాం. సార్ ఒకటి చెప్పండి, అక్కడ నిబంధనల ప్రకారం అక్కడ కట్టకుండా ఖాళీ సైట్ ఉంటే అక్కడ మీ ఎలక్ట్రిసిటీ ఎలా ఇచ్చారు, వాటర్ సప్లై ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఎందుకు అన్ని నిబంధనలకు వృద్ధమా కదా? అన్ని శాఖల మీద ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా జీవీఎంసీ అధికారుల మీద, అలాగే ఏపీ ఈపీడీసీఎల్ పవర్ ఎవరైతే ఇచ్చారో ఆ పవర్ ఇచ్చినటువంటి అధికారుల మీద, దానికి సంబంధించి అనుమతులు లేకుండా ఎవరైతే ఏ సంబంధిత విభాగాలు అయితే ఆ యొక్క అధికారులందరూ కూడా వాటికి ఇచ్చారో వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోమనంటాం, పనిష్ చేయమనంటాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఆ అధికారులు కేవలం ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేయాలి తప్ప ప్రభుత్వంలో భాగంగానే వ్యక్తుల కోసం, పార్టీలో ఉన్నటువంటి తొత్తుల కోసం ఇవాళ వ్యవహరించకూడదనే విధంగా బుద్ధి చెప్పేలాగా మేము పోరాడతాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మొత్తం అక్రమ నిర్మాణాల వెనుక ప్రస్తుత కలెక్టర్ కావచ్చు, అలాగే కమిషనర్ వర్మ కావచ్చు, వీళ్ళంతా ఎంతవరకు బాధ్యత? వీళ్ళనే శిక్షించాలి. ఈ మొత్తం వ్యవహారానికి అక్రమ నిర్మాణాలకి ఈ యొక్క భూ కేటాయింపుల్లోని వీళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులను ఖచ్చితంగా శిక్షించాలి. టౌన్ ప్లానింగ్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, అలాగే ఏపీ ఈపీడీసీఎల్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే కూడా ఎవరైతే ఈ యొక్క పార్టీ కార్యాలయాల దగ్గర కొత్త కొత్త రోడ్లు ప్రజాధనాన్ని లూటీ చేసేసి అక్కడ వైసీపీ కార్యాలయాల దగ్గర రోడ్లు వేసి అక్కడ రోడ్లు విస్తరించి అక్కడ పనులు ఏవైతే చేపట్టారో, అనకాపల్లి యొక్క సైట్కి అయితే ఆ యొక్క రాజుపాలెం సైట్కి కూడా విఎంఆర్డీఏ డబ్బులతోని కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఇవన్నీ కూడా విఎంఆర్డీఏ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదంటే జీవీఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, లేదంటే ఏపీ ఎలక్ట్రికల్ బోర్డు అధికారులు కానీ, వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వీళ్ళందరినీ బాధ్యులు చేసి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. కట్టడాలని ఏ విధంగా ఉపయోగించాలంట? కట్టడాలను కూల్చేయాల్సింది, ఖచ్చితంగా కూల్చేయాల్సిందే. ఎందుకనంటే అక్రమ నిర్మాణాలకి తావు లేదు, అక్రమ నిర్మాణాలు చేపట్టకూడదు. అలాంటప్పుడు చట్టాలు దేనికి, ఈ యొక్క పాలన ఎందుకు, ప్రభుత్వం ఎందుకు? అన్నీ అక్రమాలు చేసుకుంటే పోతే, అన్నీ సక్రమంగా లేకపోతే ప్రజలకి ఏం మనం చెప్తాం? ప్రజలకు ఏం జవాబు చెప్తాం మనం? ప్రజలకి సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే కనీసం పైన రేకుల షెడ్ కట్టుకున్నాడంటే ఇవాళ ఒప్పుకోలేనటువంటి పరిస్థితి, ఆ రేకుల షెడ్ నిరకొట్టేసేటువంటి పరిస్థితి, కూల్ చేసేటువంటి పరిస్థితి. పేదవాడు రేకుల షెడ్ కట్టుకుంటారంటే ప్లాన్ అప్రూవల్ కావాలనేటప్పుడు, డబ్బులు జీవీఎంసీ కట్టాలనేటప్పుడు అసలు ఇంత పెద్ద పెద్ద ప్యాలెస్లు కడుతూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు అధికారులు ఎందుకు ఇవాళ ముద్దు నిద్రలో ఉన్నారు? దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని అవన్నీ కూడా కూల్చేయాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సో ఒకటే చెప్తా ఉన్నారు మూర్తి యాదవ్ గారు, ఏవైతేనో ఈ అక్రమ కట్టడాలను అన్నింటినీ కూల్చివేయాలన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక అనకాపల్లి పార్టీ ప్యాలెస్ ఏదైతే ఉందో అది కాపు సామాజిక వర్గానికి కేటాయించిన స్థలాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందులో పార్టీ కార్యాలయం కట్టుకున్నారు కాబట్టి దాన్ని కొట్టడం కాదు, దాన్ని కూల్చడం కాదు, దాన్ని కాపు భవన్గా మార్చాలని ఆల్రెడీ ఎమ్మెల్యే కొంతాల రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే.
కెమెరామెన్ అజయ్తో వర్మ RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.